వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను హైదరాబాద్ ఫేమస్ అయిన బగారా రైస్ అలాగే మిర్చి కసాలను ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. జనరల్గా ఈ ఫంక్షన్ జరిగిన తప్పకుండా హైదరాబాదీస్ మాత్రం ఈ బగారా రైస్ అనేది తప్పకుండా చేస్తుంటారండి. దానికి కాంబినేషన్ మిర్చి కసాలన్ అనేది వెజిటేరియన్ అయితే తప్పకుండా చేస్తుంటారు. సో మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో దీనికోసం ఫస్ట్ నేను ఒక పాన్ తీసుకొని కొన్ని శనగిత్తనాలు వేసుకొని, అదే శనక్కాయ విత్తనాలు వేసుకొని, కొబ్బరి, ధనియాలు, గసగసాలు, కొంచెం నూగులు, కొంచెం జీలకర్ర, కొన్ని జీడిపప్పు ఇవన్నీ వేయించుకోవాలి. మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇవన్నీ బాగా వేగాక ఇవన్నీ దీన్ని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు అదే పాన్లోనే మనము ఒక చిన్న సైజ్ అంత ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలి. సో ఇవి కొంచెం బాగా వేగినాయి కదండి, పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాను. సో అవి తీసుకొని ఇవి కూడా మనకు ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. మరి ఎక్కువగా మెత్తగా అవసరం లేదండి, కొంచెం అయితే వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసుకొని అన్నీ కలిసి మనము బాగా చల్లారాక ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చల్లారే లోపల మనం పచ్చిమిరపకాయలని ఇలా కోసుకోవాలండి. మనకు మిర్చి కసాలన్ కాబట్టి పచ్చిమిరపకాయలు మనం ఇలా బజ్జీ మిరపకాయలు దొరుకుతాయి కదా, అవి తీసుకోవాలి, కట్ చేసుకోవాలి. దీనికి కావాలంటే ఇలా మిర్చిగా ఫుల్గాను వేసుకోవచ్చు, ఫుల్ పచ్చిమిరపకాయని. లేకపోతే ఈ పచ్చిమిరపకాయని మనము 2 పీసులుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయని ఫుల్గా అలాగే పెట్టేసి దాన్ని అలాగే మనము ఫ్రై చేస్తున్నాను. సో ఇలా ఫస్ట్ మనం కట్ చేసుకొని దీంట్లో ఉన్న ఇత్తనాలన్నీ మనం తీసేసుకోవాలి. అలా ఇత్తనాలు ఉండటం వల్ల మనకు ఘాట్ అనేది ఎక్కువగా కారంగా ఉంటుంది. సో ఇలా తీసుకోవటం వల్ల మనకు కొంచెం సప్పగా బాగా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా తీసేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపల మనం వేయించి పెట్టుకున్న ఈ మిక్స్చర్ అంతా మనం ఒక జార్లోకి తీసుకొని దాంట్లోకి కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా కావాలి. చూడండి, ఫైన్ పేస్ట్ అయితేనే ఇది టేస్టీగా ఉంటుంది. సో ఇలా మనం దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పాన్ తీసుకొని కొంచెం నూనె అనేది ఎక్కువ పడుతుందండి. ఈ మిర్చీలన్నీ వేయించేసుకోవాలి. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మిర్చీస్ అన్నీ బాగా, ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ పచ్చిమిరకాయల్ని పక్కన తీసి పెట్టుకొని అదే పాన్లోనే మనము కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న దీంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము టేస్ట్కి సరిపడంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లంతా కారం వేసుకున్నానండి. కారం అనేది మీరు ఎంత స్పైసీ తింటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అలా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేస్తే మనకు వేసిన ఈ నూనెంతా సైడ్స్ వచ్చే వరకు కుక్ అయితేనే అప్పుడే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా మనం వేసిన దాన్ని అంతా సైడ్స్ ఆయిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి సరిపోతుంది. ఇదంతా మరి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా చింతపండు వేసుకున్నామండి. ఖచ్చితంగా దీంట్లో చింతపండు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు కొంచెం నీళ్ళు, మనకి కన్సిస్టెన్సీ తగ్గట్టుగా నీళ్ళు అనేది వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోండి. నాకు సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని అలాగే దీంట్లోకి మనము టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఉప్పు అనేది దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు అనేది కొంచెం వేసుకున్నాను. అలాగే కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేస్తే మనం వేసిన ఆయిల్ అంతా సైడ్స్ వచ్చేదాకా ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనము అడుగంటుతుందండి, తిప్పుతూ ఉండాలి. దీన్ని వేరుశనగ విత్తనాలు వేసాం కాబట్టి అడుగంటుకునేది తొందరగా. సో ఇలా చూడండి, సైడ్స్ అంతా ఆయిల్ వచ్చేసి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. తప్పకుండా మీరు కూడా ఇది చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసేసి దీన్ని వేగనివ్వాలి. ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ ఫేమస్ మిర్చి కసాలన్ రెడీ అయిందండి. ఇప్పుడు దీని కాంబినేషన్గా మనం బగారా రైస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసి పక్కన పెట్టేసి
వేసి ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి దీంట్లోకి హోల్ గరం మసాలా వేసి ఆనియన్స్ వేసాక ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అని వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం బాగా వేగాక కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు వేగాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంత బిర్యానీ మసాలా వేసి ఇది వేగనివ్వాలి. ఇది వేగాక దీంట్లోకి నేను 3 గ్లాసుల బాస్మతి రైస్ని 1 గంట ముందు నానబెట్టానండి. నేను 3 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసులు నీళ్ళు పోసాను, సరిపోయిందండి ఇది. సో బాగా నానితే ఎంత పులుగా అన్నమైందో అంత టేస్టీగా కూడా అయిందండి. సో దీంట్లోకి ఉప్పు వేసి టేస్ట్కి సరిపడా అంత ఉప్పు వేసాను. ఇప్పుడు చూడండి, దీంట్లోకి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పులుకుంది కాబట్టి దీంట్లో కొంచెం ఇంత లోపల మనము నిమ్మకాయ రసం అనేది దీంట్లోకి వేసుకుంటే అన్నం ఇంకా పొడిగా అవుతుందండి. సో నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ చెక్క అనేది తీసుకొని దాంట్లోకి బాగా ఇలా చెక్క అనేది పిండేసి కొంచెం నెయ్యి వేసి ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో మగ్గనిచ్చాను. ఎంతో టేస్టీగా ఈ బగారా రైస్ అనేది పొడిగా అయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బగారా రైస్కి మనకు బెస్ట్ కాంబినేషన్ మనం ముందు చేసి పెట్టుకున్న మిర్చి కసాలను వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి, చెప్పనవసరం లేదు. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవుతే మంచి వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.